అందరికీ నమస్కారం. నేను మీ పిసిరెడ్డి. ఓపెన్‌గా ఉన్నది ఉన్నట్లుగా పచ్చి నిజాలు ఏది సాధ్యం, ఏది అసాధ్యం, ప్రభుత్వాన్ని ఏ విధంగా మనం సమర్థిస్తున్నామో, అదే విధంగా ఏదన్నా ఒక చిన్న పొరపాటున్నా మనకి చెప్పే హక్కుంది. అదేవిధంగా వాళ్ళు ఏదైతే చెయ్యలేరో దాన్ని గూడా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. అందులో ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఇంకా ఏ ప్రభుత్వంలో కూడా ఉండదు. ఆ స్వేచ్ఛతోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదా? నేను చాలాసార్లు చెప్పాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేది ఏదన్నా ఉండుంటే మొదటి సంవత్సరంలోనే జరిగుండాలి. ఆ తర్వాత జరగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పటికీ అరెస్ట్ చెయ్యరు. దానికి డిసైడ్ అయిపోవాలి. అది రాజకీయ కారణాల వల్ల అంతే. ఇంకేమీ ఇక్కడ డొంక తిరుగుడు ఏం లేదు. ఇక చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. కాకపోతే కొంతమంది అతి తుత్తరగాళ్ళు, వాస్తవంగా చెప్పాలంటే ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేయబోతుంది, భారతీరెడ్డి గారు కీలక పాత్ర ఉంది ఇందులో. ఏ ఇష్యూ అయినా తీసుకోండి, మీరు బాగా గమనించండి. ప్రతి అవినీతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గోడ దాకా వస్తున్నారు, అక్కడికి వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన ఇంటికి వాడినటువంటి 40 కోట్ల రూపాయల ఫర్నిచర్ దగ్గర నుంచి లిక్కర్ స్కామ్ వరకు ప్రతి స్కామ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర లేకుండానే జరగద్దండి. మనం అనుకుందాం, ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఆయన పాత్ర లేకుండానే ఇంత పెద్ద అవినీతి కుంభకోణాలన్నీ వెలుగులోకి వస్తాయా? ఆయన పిఏకి సంబంధించి అక్రమ ఆస్తులు దాదాపుగా 5,000 కోట్లు 10,000 కోట్లు సంపాదించేశాడు. రాజకేశ్ రెడ్డి లిక్కర్ స్కామ్ 3,500 కోట్లు. ఇవన్నీ కూడా తర్వాత వచ్చి ఇంకా ఎర్రచందనం అమ్ముకున్నారు, కొన్ని డూప్లికేట్ కాంట్రాక్టులు చేశారు, కొంతమందికి అయితే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేశారు, పనులు చేయకుండానే డబ్బులు ఇచ్చేశారు కొంతమందికి. ఇలాంటివి చాలా ఉన్నాయి తవ్వి తీస్తే. ఇప్పుడు ఒక మున్సిపాలిటీలకు సంబంధించి టీడీఆర్ బాండ్లకి సంబంధించి ఒక పెద్ద కుంభకోణం జరిగింది. తిరుపతిలో ఒక 400 కోట్లు, తునిలో ఒక 400 కోట్లు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. వీటిల్లో కానీ ఏటిల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు లేకుండా, ఆయన కన్సర్న్ లేకుండా, ఆయనకి తెలియకుండా ఎవడైనా సరే ఒక్క రూపాయి చోరీ చేయగలరా? పేర్ని నాని గారి రేషన్ బియ్యం కుంభకోణం కూడా ఈ పరిధిలోకి వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళు 10 రూపాయలు దోచుకుంటే దాంట్లో వీళ్ళ వాటా ఎంత? 2 రూపాయలు మాత్రమే. 8 రూపాయలు తాడేపల్లి కొంపకి వెళ్ళిపోవాల్సిందే. ఇది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. చాలామంది ఏమంటారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వెనక అమిత్ షా ఉన్నాడు, మోడీ ఉన్నాడు, చాలామంది చెప్తారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి వెనక మోడీ అమిత్ షా కాదు, చంద్రబాబు నాయుడు గారి భయం ఉంది. ఇది వాస్తవం, అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆయనకి ప్రతిదీ భయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రేపు పొద్దున ఏమైపోద్దో ఈ రాష్ట్రం మొత్తం. ఉండాలి, నేనేం కాదనట్లేదు. బాధ్యత కలిగినటువంటి నాయకుడికి ఈరోజు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో అల్లకల్లోలాలు వస్తాయేమో, ఈ ప్రాంతాల మధ్య విద్వేషాలు వస్తాయేమో, జనాలు కొట్టుకుంటారేమో, రోడ్డు ఎక్కుతారేమో, దీనివల్ల ఈ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఆగిపోతాయేమో, ఇలాంటివి ఆయనకు ఉండొచ్చు. కానీ ఏ అవినీతి కేసులో అయినా సరే, తిరుమల కల్తీ లడ్డు దగ్గర నుంచి ఈరోజు బయటకు వచ్చినటువంటి కల్తీ లిక్కర్ కేసు వరకు ఏ కేసులో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో ఉందా? ఆయన పేరు ఎఫ్ఐఆర్లో అన్నా ఉంటే ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, కనీసం నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు పిలవచ్చు అని మనం ఒకవేళ ఊహించుకోవచ్చు. కానీ ఏ కేసులో కూడా ఆయన పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేదు. ఈరోజు ఈడీ నోటీసులు ఇవ్వబోతుంది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు, భారతీరెడ్డి ప్రమేయం ఉంది. ఇలాంటి పిచ్చి కూతలన్నీ కోస్తుంటారు కొంతమంది. నేను చెప్పేది
ప్రభుత్వం కూడా ఇలాంటి మాటలే చెప్పొద్ది. అంటే ప్రభుత్వంలో ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు ఇలాంటి మాటలే చెప్పే ప్రయత్నం చేస్తారు. అంటే జనాల్ని మభ్య పెట్టడం ఇదంతా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి బిడ్డకి తెలుసు. ఆయన భయస్థుడు. ప్రతి విషయాన్ని ఆయన 1కి 10 సార్లు ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు అనేది చాలా మందికి తెలిసినటువంటి నగ్న సత్యం. అర్థం చేసుకోగలరు. ఎందుకు 2 రోజులకు ఒకసారి ఈరోజు రాజకేష్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ఈడీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసింది ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి. వెంటనే బ్రేకింగ్ల మీద బ్రేకింగ్లు. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నోటీసులు ఇస్తారు, ఆయన కూడా అరెస్ట్ చేస్తారు. మీరు ఒక అంశం మీద స్టిక్ ఆన్ అయిపోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి ప్రమాదము లేదు. నేనేదో ఆవేశంలో 2-3 సార్లు అన్నాను కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు అది ఇదని. కానీ ఎన్నికలకు ముందు నేను స్పష్టంగా 2-3 వీడియోస్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో మాత్రమే సేఫ్గా ఉండగలడు. చాలా రక్షణాత్మకమైనటువంటి విధానాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పాటిస్తాడు. మొన్న పులివెందులలో ఎవరైతే వైఎస్ రాజారెడ్డి బాధితులు ఉన్నారో, వైఎస్ రాజారెడ్డి గారి చేతిలో హత్యకు గురైనటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు కనుక కఠినంగా వ్యవహరించి రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని జైల్లో వేసి ఉంటే వాళ్ళ రాజకీయ జీవితం ఆ రోజుతోటే అంతమైపోయి ఉండేది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకో గనేక చట్ట ప్రకారం ముందుకెళ్ళాలి. కొంతమంది అధికారులను అయితే నియమించాడు. అక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా అక్కడికి వెళ్ళాడు. చాలామంది ముఖ్యమైనటువంటి అధికారులే ఆయనకి సంబంధించిన కేసుల్ని పరిశీలించారు, ఎఫ్ఐఆర్లు చేశారు, కొంతమందిని అరెస్ట్ చేశారు. కానీ రాజారెడ్డిని రాజశేఖర రెడ్డి గారిని మాత్రం టచ్ చేయలే. వాళ్ళ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారిది కొన్ని కేసుల్లో ఆయన మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో టచ్ కూడా చేయలే. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారు భయస్థుడు. ఆయనకి అదొక రకమైనటువంటి ఆలోచన విధానం. ఎందుకు వచ్చిన గొడవ, మనకు లేనిపోయిన తలకాయ నొప్పి వస్తుందేమో అని ఆలోచించుండొచ్చు. అదే విధానాన్ని ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నారు అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి నగ్న సత్యం. ఇది ఒప్పుకొని తీరాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఇది రాష్ట్రానికి కూడా శ్రేయస్కరం. జగన్మోహన్ రెడ్డి గారిని రాష్ట్ర రాజకీయాల్లో లేకుండా చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి పెద్ద పనేం కాదు. అనుకుంటే చేయగలడు. కానీ దాని తర్వాత పరిణామాలు ఎదుర్కొనే శక్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి. ఆనాడు రాజారెడ్డిని రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసేసి వాళ్ళ రాజకీయ జీవితానికి ఆ రోజే సమాధేసేసి ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయాల్లో ఉండుండేవాడు కాదు. రాష్ట్రం ఈరోజు కుక్కలు చించిన విస్తరలాగా తయారీ ఉండేది కాదు. ఈరోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా అమరావతి పాటికి 70% అభివృద్ధి చెందేసి ఉండేది. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని వచ్చి ఉండేది. పోలవరం కంప్లీట్ అయిపోయి ఉండేది. ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో గర్వంగా బతికేవాళ్ళు. అనేక రకాలైనటువంటి పరిశ్రమలు వచ్చేవి. ఎక్కడ తప్పు జరిగిందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా పులివెందులలో వీళ్ళు నేరాలకు పాల్పడుతుంటే కనీసం వీళ్ళ కుటుంబాన్ని ఆయన ఏ విధంగానూ కంట్రోల్ చేయలేకపోయాడు. దాని ఫలితంగానే ఈరోజు మన రాష్ట్రం సర్వనాశనమైంది. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే ధోరణి అవలంబిస్తాడు. దీనికి మీరేదో ఆయన వెనక మోడీ ఉన్నాడు, ట్రంప్ ఉన్నాడు, లేకపోతే పుతిన్ ఉన్నాడు, లేకపోతే చైనా అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన ఏదో ఒక పెద్ద ప్రపంచ స్థాయి నాయకుడు అయినట్టుగా, రాష్ట్రంలో ఆయన కోసం ఏదో జనాలు ఎగబడుతున్నట్టుగా. ఎవరు ఎగబడతారు? ఈది కుక్కలు ఏమిటంటే, ఒక ఉదాహరణగా చెప్తున్నాను, ఈది కుక్కలు రచ్చ చేస్తాయి. ఇంట్లో ఉండే జాతి కుక్కలు ఏం చేస్తాయి? సైలెంట్గా ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ తిరిగేదంతా కూడా దాదాపుగా, నేను అందరినీ అనలేను, చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, ఈ ఈది కుక్కలన్నీ కలిసి రచ్చ చేస్తూ
ఏదో జగన్ పెద్ద వీరుడు సూర్యుడు అన్నట్టుగా వీళ్ళు ప్రజెంట్ చేస్తారు. దీన్ని చూసి చంద్రబాబు నాయుడు గారు వీడికి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ టచ్ చేస్తే ఏదో అయిపోద్ది రాష్ట్రంలో అని ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిందే. మనం మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గోడ దాకా, ఆయన ఇంటి గోడ దాకా వస్తాయి ఈ కేసులన్నీ. దాని లోపలికి మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళనివ్వడు. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఈడీ నోటీసులు ఇస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఈడీ దాకా అవసరం లేదు. ఎన్నో కేసులు ఉన్నాయి పెట్టదలుచుకుంటే, కానీ ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్లో ఆయన పేరే లేదు, ఏ కేసుకు సంబంధించి కూడా. దయచేసి ఏంటంటే ఏదో కళ్ళగనటం అనేది మానుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.